ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన రాత్రి అంతను కూడా అయా మాకు తోడై ఉన్నందుకు, మీ రెక్కల మాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు, మాకు ఏ సమస్య, ఏ ప్రమాదము, ఏ అపాయము సంభవించకుండా కాపాడినందుకు వందనాలు. ఎస్ లార్డ్, మరొక రోజులోకి, మరొక క్రొత్త దినములోనికి మమ్మల్ని అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అవునయ్యా, ఈ రోజున ప్రభువా మేము సజీవులంగా ఉన్నామంటే అది మీ కృపాని జ్ఞాపకం చేసుకొని, ఈ రోజున మీకు లోబడి, మీకు విధేయించి, మీ నామానికి మహిమకరంగా మాలో ఉన్న ప్రతి బిడ్డ జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు ఆశీర్వాదము పొందుదువుగా కాని మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము ద్వారా తండ్రి మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున మిమ్మల్ని అనుసరించేవారు, ఎవరైతే మిమ్మల్ని బట్టి జీవిస్తున్నవారు, ఎవరైతే మీ పైన ఆధారపడి నీవు తప్ప మరెవరూ లేరు దిక్కని అయా మొరబెడుతున్న వారు ఎప్పుడు కూడా ఆశీర్వదింపబడిన వారిగానే ఉంటారు. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడవు తండ్రి, యాకోబును ఆశీర్వదించిన దేవుడవు నాయన. ఈ రోజున మీ బిడ్డలై ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వాదాన్ని దయచేయండి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఈరోజు వారికి ఎదురవుతున్నా ఆ ప్రతికూల పరిస్థితులను దాటుకొని బిడ్డలు ఆశీర్వాదం పొందుకుని లాగున మీరే తండ్రి కృప దయచేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఈ రోజున ఈ ఉదయాన్నే ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నారు నాయన. ప్రతి బిడ్డను దీవించండి అయా. ప్రార్థనతో వారు ఈ రోజును ప్రారంభిస్తూ ఉండగా గొప్ప కార్యాలు వారు చూడడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ఈ రోజున మా ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం ప్రభు, మీ పాద సన్నిధిని పెడుతున్నాం. అయా, మాకు జ్ఞానాన్ని దయచేయండి. మేము పని చేయడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి, వివేచనను మాకు అనుగ్రహించండి నాయనా. మా పనుల్లో మీరు మాకు తోడై ఉండి మేము ఫలించే వారిగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన, ఈ రోజున ఆగిపోయిన పనులన్నీ కూడా యేసు నామములో మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. ఎస్ లార్డ్. అదేవిధంగా నూతనమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు, శుభ కార్యములు ఈరోజు జరిగించుకుంటున్నారు తండ్రి. బిడ్డలకి ఏ సమస్యలు రాకుండా, ఏ ఆటంకాలు రాకుండా మీరే సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా ఈ రోజున నాయన ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాం. మేము వెళ్తున్న వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి తండ్రి. మేము వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. మార్గమందు ఏ ప్రమాదము రాకుండా, ఏ అపాయము సంభవించకుండా మీరే మా అందరినీ సురక్షితముగా నడిపించమని అడుగుతున్నాం అయా. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వారి వారి గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా ఏ బిడ్డ కూడా ఈ రోజున ఆకలితో అలమటించకుండా కావలసిన భోజనము చేత మీరు సంతృప్తి పరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా వారి యొక్క ఆర్థిక పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేయండి, సమృద్ధితో వారిని నింపండి. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యముతో ఈరోజు వారిని నింపండి తండ్రి. ఎస్ లార్డ్. ఈ రోజున బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా ఇంకనూ వృద్ధిపరచండి నాయన. వారి యొక్క మాటల విధానం, వారి యొక్క ప్రవర్తనలు అన్ని కూడా మీకు యోగ్యమైన, ఆమోదయోగ్యముగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఈ రోజున నాయన, మీరిచ్చిన విలువైన సమయాన్ని అపవాదికి ఇవ్వకుండా, ఈ లోక సంబంధమైన కార్యములకు, వ్యర్థమైన వాటికి ఇవ్వకుండా మాకు జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఈ లోకంలో పాము వలె వివేకముతోనూ, పావురము వలె నిష్కపటమైన మనస్సుతోనూ జీవించే కృప దయచేయమని, మా తోటి వారిని ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని, వారిని క్షమించే విధంగా మమ్మల్ని మార్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో జ్ఞానముతో వారిని నింపండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, వారికి మంచి జ్ఞాపక శక్తి అనుగ్రహించండి ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్లలో మీరే తోడై ఉండండి తండ్రి. వారి యొక్క ఆపరేషన్స్ అన్ని కూడా సజావుగా సాగడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా.
ఆయన గృహాలలో బిడ్డలు ఎవరైతే ఒంటరిగా ఉండబోతున్నారో వారికి ఏ హాని, ఏ సమస్యలు రాకుండా మీ దేవదూతల కంచె వారి గృహాల చుట్టూ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన ఈ లోకంలోని అపవాది క్రియలు ఏవి కూడా మమ్మల్ని ఆకర్షించకుండా, జీవపు డంబము, నేత్రాశ మేము ఈరోజు కలిగి లేకుండా అయ్యా మీ వైపు చూస్తూ పరిశుద్ధతతో నడవగలిగిన కృప మాకు దయచేయమని, మీ యొక్క కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని, అయా మేము కొందరికైనాను ఒక్క మాటైనను తండ్రి మీ గురించి చెప్పే అవకాశం మాకు దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.